ధైర్యంగా ఉండాలి, రక్షించుకోవాలి మన ఉద్యమాన్ని. మనం ఆ దిశగా ఆలోచించాలి. మా రాక ఇవాళ ఒక్కరోజు కాదు, ఇక రావడం ప్రారంభమైంది. షాబాద్కు మీరు రావడం ప్రారంభమైంది. ఇది ఆగదిగా ఎప్పటిదాకా ఇక్కడి నుంచి చట్టసభల్లో మన వర్గాలు పొయ్యేంత ఇద్దరిది ఒకటి చేసి పారేసిందిగా రాజ్యాంగం. చలో రేపు ఎన్నికలు వస్తే మేము అడుగుతున్నాం, మా నాయకుడు చిరంజీవి గారు సాధనా సమితి బీసీ 42% రిజర్వేషన్ల సాధనా సమితిలో వారు రాష్ట్ర అధ్యక్షుడు, ఈ ఉద్యమానికి రాష్ట్ర అధ్యక్షుడు. దాంట్లో నేను లోపల వర్కింగ్ ప్రెసిడెంట్నో జనరల్ సెక్రటరీనో కాదు, నేను దానికి నన్ను గౌరవంగా పెట్టుకున్న ఒక హానరరీ వైస్ చైర్మన్. నేను గౌరవంగా, నేను కానీ జస్టిస్ ఈశ్వరయ్య గారు హానరరీ చైర్మన్, హానరరీ గౌరవంగా దాని ఉద్యమానికి గౌరవంగా ఉండే ఇంత పని చేస్తాను. గౌరవంగా ఉండి పనిచేసే కార్యకర్త నేను. మా నాయకుడు చిరంజీవి గారు ఈ 40 నిమిషాలు వారు ప్రవేశపెట్టారు. ఏమని? అరే బాబా, మార్చి దాకా నీ 4,000 కోట్లు ఏవో మురుగుతున్నాయి అన్నారు. ఆ 4,000 కోట్లు మురిగేది మార్చిలో. నువ్వు పార్లమెంట్లో తీసుకురా బిల్లు, పో ఢిల్లీ పో. ఇక్కడ ఏదో రాజకీయ జూన్ చేయడానుకున్నావా? ఇక్కడ ఏం పని తోడుకున్నావు? ఇక్కడ నీ ఏఐసీతో నీ కాంగ్రెస్ పార్టీతో బేరాలు మాట్లాడుకోవడానికి రోజు పోయేస్తావు. అఖిల పక్షాన్ని తీసుకొని నువ్వు ఢిల్లీ ఎందుకు పోవడలే? నువ్వు నీ కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళంతా నీ బంధువులే కదా. పక్కన ఉన్న సభ్యుడు, వెనుకున్న సభ్యురాలు, మొత్తం నీ 2 బంధువులను నువ్వే గెలిపించుకున్నావుగా. బీజేపీలో ఉన్నాడు, బీఆర్ఎస్లో ఉన్నాడు, అందరినీ గెలిపించుకున్నావు. ఎందుకు? నేనంటున్న మాట కాదు, నువ్వే చెప్పినావు 100 సార్లు. రెడ్లు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించే శక్తి ఉంది, ఎవరికి లేదని చెప్పినావు. నువ్వే చెప్పినావు కదా. అందుకని 3 పార్టీలు నీయే. కాబట్టి పార్లమెంటుకు పో, అఖిల పక్షాన్ని తీసుకుపో, ఒప్పి అందరినీ కలవు. రేపు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టి, ఆ బిల్లు పెట్టించి ఆ బిల్లు ద్వారా తీసుకొని రా. అప్పుడు మాత్రం పాల్గొన్నాం, నక్సలైట్ పార్టీలో పాల్గొన్నాం, 70 కమ్యూనిస్ట్ పార్టీలో పాల్గొన్నాం. మన బిడ్డలకి ఏమీ రాలే. ఇప్పుడు వస్తుంది ఇప్పుడు మన బిడ్డలకి అసలైన యుద్ధం ఇప్పుడు ప్రారంభం. కాబట్టి ఈ పోరాటంలో అందరూ భాగస్వాములై రాజ్యం వచ్చేంత వరకు దీన్ని కొనసాగించాలని కోరుతున్నాం. మహబూబ్ నగర్ లో మాకు ప్రొఫెసర్లది స్కాలర్స్ మీటింగ్ ఒకటి ఉన్నది, దానికి అటెండ్ కావాలి. కాబట్టి ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని కోరుతూ, ఈ నిర్వాహకులందరినీ మీ ధర్మంగా నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ భవిష్యత్తులో ఉద్యమ నాయకత్వంగా చూడాలని కోరుకుంటూ సెలవు. దయచేసి మీరు అందరు కూర్చోవాలి. చేస్తున్న యుద్ధం ఇది. ప్రపంచంలో మా బిడ్డలకి చదువు కావాలని పోరాడుతున్న దేశం ఇప్పుడు ప్రపంచమంతా అభివృద్ధి అయ్యి అంతమైపోతున్నది. భారతదేశంలో ఇప్పుడు మా బిడ్డలకి చదువు కావాలని ఇప్పుడు అడుగుతున్నాం మనం. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి. అంటే ప్రపంచంలో అన్ని దేశాలు చదువుకొని అభివృద్ధి చెంది రాజ్యానికి వచ్చి వాళ్ళు తరతరాలు యుగాలు బాగుపడి బట్టగట్టి ఆనందంగా బతుకుతుంటే ఇప్పుడు మనం చదువు కావాలని అడుగుతున్నాం. ఎంత ఘోరం, ఏంటి అవమానకరం. అందుకనే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నది, తెలంగాణ గడ్డ మీద షాబాద్ పట్టణంలో ఎందుకు ఈ తిరుగుబాటు జరుగుతున్నది, ఎందుకు ఈ రివోల్ట్ జరుగుతున్నది? అది పండగ సాయన్న భూమి మహిమా, అగ్రవర్ణాల ఆధిపత్యమా? ఈ మొరటు నాగరికత లేని అనాగరికంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి రాజ్యం మొన్నటి దాకా ఆధిపత్యమే, ఇప్పటికీ ఆధిపత్యమే. రెడ్ల ఆధిపత్యం కింద సమస్త బీసీ/ఎస్సీ/ఎస్టీ కులాలు అణగారిపోయి అణిచివేతకు గురైనాయి. ఇక్కడ ఏ రెడ్డి దొరను తీసుకున్నా వాళ్ళ దగ్గర అణిచివేతకు గురైనాం మనం. కానీ ఆ రెడ్డి దొరని మాత్రం దొరలాగా రాజ్యానికి తీసుకొని వచ్చినటువంటి మనం వాళ్ళ ఆధిపత్యం మీద తిరుగుబాటుగా ప్రయత్నించి తెలంగాణలో మొదటిసారిగా షాబాద్లో స్వతంత్రంగా తమకై తామే స్వతంత్రంగా ఒక స్వేచ్ఛా జెండాని ఎగరేస్తున్నారు ఇవాళ బీసీ ప్రజలు. ఆనాడు పండగ సాయన్న తుప్పలే అనే ఒక మాదిగ వ్యక్తిని తీసుకొని ఇద్దరు కలిసి రెడ్ల ఆధిపత్యం మీద తిరుగుబాటు చేసిన భూమి మహిమ ఇది ఈ ప్రాంతం అంతా. ఈరోజు అదే తిరుగుబాటు మళ్ళీ ఇప్పుడు రెడ్ల పరిపాలన ఆధిపత్యం మీద, అగ్రవర్ణాల ఆధిపత్యం మీద ఈరోజు మా 42%